ఒక చిన్న గ్రామం వెలుగుపల్లి. ఆ గ్రామం పేరు చిన్నదైనా అక్కడి ప్రజల మనసులు పెద్దవే. పచ్చని చెట్లు, పొలాల్లో ఊగేవరి, ఉదయాన్నే పక్షుల కిలకిలారావాలతో ఆ గ్రామం జీవంతో నిండిపోయి ఉండేది. ఆ గ్రామంలో రామయ్య అనే రైతు ఉండేవాడు. అతనికి భార్య లక్ష్మి, ఒక కుమారుడు రాజు. రామయ్య చాలా కష్టపడే రైతు. కాని అతని పొలం మాత్రం ఎప్పుడూ అంతగా పండేది కాదు. వర్షం తక్కువగా పడటం, నేల బలహీనంగా ఉండటం వల్ల పంటలు బాగాలేవు. ఒకరోజు ఉదయం రామయ్య పొలంలో పని చేస్తూ ఆలోచిస్తున్నాడు. ఇంత కష్టపడి పని చేస్తున్నా ఎందుకు నా పొలం పండడం లేదు అని తనలో తాను అనుకున్నాడు. ఆ సమయంలో అక్కడికి ఒక వృద్ధుడు వచ్చాడు. తెల్ల జుట్టు, పొడవాటి గడ్డం, చేతిలో ఒక చిన్న సంచి. రామయ్యా అని వృద్ధుడు పిలిచాడు. రామయ్య ఆశ్చర్యపోయాడు. నన్ను ఎలా తెలుసుకున్నారు తాతయ్యా అని అడిగాడు. వృద్ధుడు నవ్వుతూ చెప్పాడు, ఈ గ్రామంలో కష్టపడే రైతు అంటే నువ్వే కదా, అందుకే తెలుసు. రామయ్య కొంచెం సిగ్గుపడ్డాడు. వృద్ధుడు తన సంచిలో నుంచి కొన్ని విత్తనాలు తీసి చూపించాడు. ఇవి మాయ విత్తనాలు. వీటిని నీ పొలంలో వేస్తే నీ పొలం బంగారంలాగా పండుతుంది అని చెప్పాడు. రామయ్య ఆశ్చర్యపోయాడు. మాయ విత్తనాలా? నిజమా తాతయ్యా? అవును. కాని ఒక షరతు ఉంది అని వృద్ధుడు చెప్పాడు. ఏంటి తాతయ్య ఆ షరతు? ఈ విత్తనాలను నాటేటప్పుడు నీ మనసులో దురాశ, అసూయ ఉండకూడదు. నిజాయితీగా పనిచేస్తేనే ఇవి పనిచేస్తాయి. రామయ్య వెంటనే అంగీకరించాడు. తాతయ్య, నేను ఎప్పుడూ కష్టపడి పని చేస్తాను. మీ మాట తప్పక పాటిస్తాను. వృద్ధుడు విత్తనాలు ఇచ్చి వెళ్ళిపోయాడు. రామయ్య ఆ విత్తనాలను ఎంతో జాగ్రత్తగా తన పొలంలో నాటాడు. ప్రతిరోజూ వాటికి నీరు పోసి, గడ్డి తీయడం, నేల తిప్పడం చేశాడు. కొన్ని రోజుల తర్వాత చిన్న మొక్కలు బయటకు వచ్చాయి. అవి చాలా ఆరోగ్యంగా కనిపించాయి. గ్రామంలో ఉన్న మరో రైతు భీమయ్య ఈ విషయానికి గమనించాడు. భీమయ్యకు రామయ్యపై అసూయ ఎక్కువ. రామయ్య పొలం ఇలా పండుతుందేంటి అని అతను ఆశ్చర్యపోయాడు. ఒకరోజు రాత్రి భీమయ్య దొంగలా రామయ్య పొలానికి వెళ్లాడు. అక్కడి మొక్కలను చూసి ఆశ్చర్యపోయాడు. ఇవి సాధారణ విత్తనాలు కావు అని అనుకున్నాడు. తర్వాత రోజు భీమయ్య రామయ్యను అడిగాడు. రామయ్య, నీ పొలం ఎందుకింత బాగుంది? రామయ్య నిజాయితీగా అన్నీ చెప్పేశాడు. మాయ విత్తనాల కథ మొత్తం చెప్పాడు. భీమయ్యకు దురాశ వచ్చింది. నాకు ఆ విత్తనాలు కావాలి అని అతను అనుకున్నాడు. కొన్ని రోజులు తర్వాత అదే వృద్ధుడు మళ్లీ గ్రామానికి వచ్చాడు. భీమయ్య వెంటనే అతని దగ్గరకు వెళ్లాడు. తాతయ్య, నాకు కూడా మాయ విత్తనాలు ఇవ్వండి అని అడిగాడు. వృద్ధుడు అతన్ని కొద్దిసేపు గమనించాడు. అతని కళ్లలో దురాశ కనిపించింది. సరే అని చెప్పి అతనికి కొన్ని విత్తనాలు ఇచ్చాడు. కాని నా మాట గుర్తుంచుకో, దురాశ ఉంటే ఇవి పనిచేయవు. భీమయ్య సరే అన్నాడు. కాని అతని మనసులో మాత్రం డబ్బు గురించే ఆలోచన. అతను వెంటనే తన పొలంలో విత్తనాలు నాటాడు. కాని అతను పని మాత్రం సరిగా చేయలేదు. నీరు పోయడం ఆలస్యం, గడ్డి తీసేయడం లేదు. అతని మనసులో ఒకటే ఆలోచన, పంట పండితే నేను గ్రామంలోనే ధనవంతుడిని అవుతాను. కొన్ని రోజుల తర్వాత రామయ్య పొలం పచ్చగా మారింది. మొక్కలు పెద్దవయ్యాయి. గాలి వీచినప్పుడు అవి బంగారంలాగా మెరుస్తున్నాయి. గ్రామస్తులు అందరూ వచ్చి చూశారు. రామయ్య పొలం నిజంగా బంగారు పొలం అయిపోయింది అని ఆశ్చర్యపోయారు. రామయ్య మాత్రం వినయంగా అన్నాడు, ఇది మాయ విత్తనాల వల్ల కాదు. మనం కష్టపడితే నేల కూడా మనకు తోడుగా ఉంటుంది. ఇదే సమయంలో భీమయ్య పొలం మాత్రం ఎండిపోయింది. మొక్కలు పెరగలేదు. భీమయ్య కోపంతో రామయ్య దగ్గరకు వచ్చాడు. నువ్వు నన్ను మోసం చేశావు. నీ విత్తనాలు బాగున్నాయి, నాకు ఇచ్చినవి పనికిరావు అని అరిచాడు. అప్పుడు ఆ వృద్ధుడు అక్కడికి వచ్చాడు. అతను మెల్లగా అన్నాడు, విత్తనాలు ఒకటే, కాని రైతుల మనసులు వేరే. భీమయ్య అర్థం కాక అడిగాడు, అంటే? వృద్ధుడు చెప్పాడు, మాయ విత్తనాలు అంటే నిజానికి ప్రత్యేకమైనవి కావు. అవి సాధారణ విత్తనాలే. కాని నిజాయితీ, కష్టం, సహనం ఉంటేనే పొలం బంగారంగా మారుతుంది. భీమయ్య తలదించుకున్నాడు. నేను తప్పు చేశాను తాతయ్య. నేను కష్టపడకుండా ధనవంతుడు కావాలని అనుకున్నాను. రామయ్య అతని భుజం మీద చేయి వేసి అన్నాడు, పర్లేదు భీమయ్య, మనం కలిసి పని చేద్దాం. వచ్చేసారి నీ పొలం కూడా బాగా పండుతుంది. భీమయ్య కళ్లలో నీళ్లు వచ్చాయి. ఆ రోజు నుంచి ఇద్దరూ కలిసి పని చేయడం ప్రారంభించారు.
రామయ్య తన అనుభవాన్ని భీమయ్యకు నేర్పించాడు. కొన్ని నెలల తర్వాత భీమయ్య పొలం కూడా పచ్చగా మారింది. గ్రామం మొత్తం ఆనందించింది. ఆ వృద్ధుడు మాత్రం ఎప్పుడో గ్రామం నుంచి వెళ్ళిపోయాడు. కాని అతను చెప్పిన మాట మాత్రం అందరి మనసుల్లో నిలిచిపోయింది. పొలం బంగారం అవ్వాలంటే మాయ విత్తనాలు కాదు, కష్టం, నిజాయితీ, మంచి మనసు కావాలి. నీతి, కష్టం, నిజాయితీ ఉంటే సాధారణమైనది కూడా బంగారంగా మారుతుంది.